కేవలం 5 సంవత్సరాలు. ఈ చంద్రబాబు నాయుడికి 1000 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చి 100 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయినా కూడా కనీసం ప్రజలకు మంచి చేయాలని కానీ, ఒక మంచి పథకాన్ని తీసుకురావాలని కానీ, ఆ రాజశేఖర రెడ్డి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ చేసినటువంటి అనేకమైనటువంటి పథకాలలో కనీసం ఒక్కటైనా కూడా చేసేటువంటి మంచి ఆలోచన ఈ చంద్రబాబు నాయుడు గారికి వస్తుందని ఎప్పుడు కూడా ఊహించలేదు కూడా ఎవరు కూడా. మరి అలాంటి పరిస్థితుల్లో రాజశేఖర రెడ్డి గారు 2004లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవ్వరూ కూడా ఊహించినటువంటిది ఈరోజు భారతదేశంలో ఒక రీఫార్మ్స్ తీసుకురావడంలో కానీ, ఈ ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని తీసుకొచ్చిన తర్వాత ప్రతి ఒక్క ఇంటిలో కూడా చదువుకున్న పిల్లల్ని ఈరోజు మనం తయారు చేసుకోగలుగుతా ఉన్నాం. ఈరోజు ఈ సమాజం ఇంత గొప్పగా అభివృద్ధి చెందగలుగుతా ఉందంటే ఆ రోజు తీసుకొచ్చినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా ఎంతవరకు చదువుకున్నా కూడా వారందరికీ కూడా ఉచితంగా కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్స్లో చదువుకునే అవకాశాన్ని ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా కల్పించినటువంటి అవకాశం ఆ రోజు చూసాం. అదేవిధంగా ఆరోగ్యశ్రీ, పేదవాడు ఆ రోజు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి చాలని మందులతో అక్కడ అగచాట్లు పడతా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆరోగ్యశ్రీ తీసుకొని వచ్చి పేదవాడు ఏ కార్పొరేట్ హాస్పిటల్లోనైనా కూడా ఉచితంగా వైద్యం చేసుకునే అవకాశాన్ని కల్పించినటువంటి ఘనత రాజశేఖర రెడ్డి గారిది. అలానే 104, 108 కావచ్చు. అలానే రైతులు ఆ రోజు దీనావస్థలో ఉన్నప్పుడు 1994, 2004 మధ్యలో కరువు కాటకాలతో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఎక్కడా కూడా రైతు సంతోషంగా లేని సమయంలో ఉచిత విద్యుత్ ఇవ్వడంతో పాటు జలయజ్ఞం ద్వారా అనేక ప్రాజెక్టులను తీసుకొని వచ్చి ఈరోజు రైతు రాజులాగా తయారైనాడంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి రీఫార్మ్స్లో భాగమని ఎవరు మర్చిపోలేరు. ఇలాంటి అనేకమైనటువంటి పథకాలు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు తీసుకురావడం కానీ, దానికి కొనసాగింపుగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అద్భుతమైనటువంటి రీఫార్మ్స్. ఈరోజు మనీ రొటేషన్ ఉండి అటు వ్యాపారస్తులు కానీ, డెవలప్మెంట్ కానీ అన్ని రంగాలలో కూడా మనం అభివృద్ధి చెందగలిగినామంటే ఆ మనీ రొటేషన్ జరిగినటువంటి కాలం జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని మర్చిపోలేము. ఈ విధంగా అటు రాజశేఖర రెడ్డి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈ రాష్ట్రానికి ఒక అద్భుతమైనటువంటి పరిపాలన అందిస్తే ఈ చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి అన్ని రోజులు కూడా చీకటి పరిపాలన చూస్తూ ఉన్నాం.